హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నది కీమా ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పద్ధతిలో చేస్తే గనక మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. రైస్‌లోకైనా, చపాతీ, పూరి ఎందులోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అండి. చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి. ప్రాసెస్ కూడా సింపులేనండి. సో, మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా కీమాని 2 టైమ్స్ క్లీన్ చేసుకోండి. ఒకసారి నార్మల్ వాటర్‌తో, ఒకసారి పసుపు వేసి క్లీన్ చేసేసుకున్న కీమాని తీసుకొని అందులో పసుపు హాఫ్ టీ స్పూన్, ఒక 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసి బాగా కలపండి. మనకి కీమా అంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక కుక్కర్‌లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. కీమాని బాగా సాఫ్ట్‌గా బాయిల్ చేసుకోవాలి. ఈలోగా మిక్సీ జార్‌లో ఒక ఇంచ్ అల్లం ముక్కను తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే ఒక 6, 7 వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేయండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, అలానే 2 టేబుల్ స్పూన్ల గసగసాలు లేదా పాపన్ సీడ్స్ అంటారండి. వాటిని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేయండి. లేదా 2 యాలకులు, 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్కని కానీ యాడ్ చేసేసి ఇలా మిక్సీ పట్టండి. ఫస్ట్ డ్రైగా, ఆ తర్వాత వాటర్ యాడ్ చేస్తూ బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా మనకి బాగా మెత్తగా పేస్ట్ అవ్వాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోండి. అప్పుడు మనకి స్మూత్‌గా మంచి కన్సిస్టెన్సీతో ఈ పేస్ట్ అనేది ఇలా రెడీ అవుతుంది. ఈలోగా మటన్ కీమా కూడా బాయిల్ అయిపోయిందండి. ఇది కొంచెం లేతది కాబట్టి త్వరగానే మనకి బాయిల్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేస్తున్నానండి. నేనొక 3 మీడియం సైజ్ ఆనియన్స్‌ని తీసుకున్నాను. అలానే ఒక 8 వరకు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ మగ్గడానికి సరిపడా కొంచెం సాల్ట్, అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయితేనే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఒక 7, 8 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు తొక్క తీసేసి యాడ్ చేయండి. వెల్లుల్లిపాయ రెబ్బలనేవి మనకి కీమాలో చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సాఫ్ట్ అయిపోతాయండి. మనం తినేటప్పుడు చాలా సాఫ్ట్‌గా ఉంటూ చాలా బావుంటుంది. మనకి ఇవన్నీ కాసేపు ఫ్రై చేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. నేను ఇది కొంచెం స్పైసీగా చేస్తున్నానండి. మీరు ఎంత స్పైసీగా తింటారో దాని ప్రకారం కారాన్ని యాడ్ చేయండి. చిన్నపిల్లలు ఉంటే కొంచెం తగ్గించి యాడ్ చేయడం మంచిది. ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ యాడ్ చేశాను. నేను కొంచెం స్పైసీగా చేస్తున్నాను. దాని ప్రకారం మీరు చేసుకోండి. ఇప్పుడు నేను పేస్ట్ చేసుకున్న మసాలాని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఆయిల్‌లో ఈ మసాలా పేస్ట్ అనేది మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ మనకి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక బాయిల్ చేసుకున్న కీమాని యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఈ మసాలా పేస్ట్ అనేది ముందుగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నేనిక్కడ మసాలాలన్నీ ఫ్రెష్‌గా పేస్ట్ చేసి వేశాను. ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలాలు ఇవన్నీ సెపరేట్‌గా ఉన్నప్పుడు ధనియాలు, జీలకర్ర పౌడర్స్ ఇవన్నీ సెపరేట్‌గా ఉంటే అవన్నీ సెపరేట్‌గా యాడ్ చేసుకోండి. కర్రీకి తగ్గటట్టు మసాలాస్ ఎలా యాడ్ చేయాలి, ఎంత కర్రీకి తగ్గటట్టు వేస్తారో అంత యాడ్ చేయండి. ఇప్పుడు నాకు మసాలా అనేది బాగా ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు నేను కీమాను కూడా యాడ్ చేసేస్తున్నాను. బాయిల్ చేసి పెట్టుకున్న కీమాని యాడ్ చేస్తున్నానండి. ఈ కీమా చాలా లేతగా ఉంది. సో, త్వరగా కుక్ అయింది. అలానే చాలా సాఫ్ట్ అయిపోయింది. దానివల్ల నేనిక్కడ నేను కీమాని బాయిల్ చేసినటువంటి వాటర్‌ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఎక్స్‌ట్రా వాటర్‌నైతే నేనేమీ వేయట్లేదు. మనం కీమా బాయిల్ చేసినప్పుడు వచ్చిన వాటర్ ఏదైతే ఉందో అది మాత్రమే వేసి, ఆ వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు మనం డ్రైగా ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులోకి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేయండి. మనకి కీమాకి మొత్తానికి ఎంత సాల్ట్ అనేది పడుతుందో దాన్ని యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకొని సరిపోకపోతే యాడ్ చేయండి. ఇప్పుడు మనకి ఇదంతా బాగా దగ్గర పడిపోవాలి. దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఏమాత్రం వాటర్ ఉండకూడదు. మనకి కీమా అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అయినట్టు వస్తుంది. ఈ టైంలో నేను కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర అనేది కర్రీలో యాడ్ చేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ బాగా కర్రీకి పడుతుందండి. మళ్ళీ దించే ముందు కూడా మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేయొచ్చు. కానీ కర్రీ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఉండే కొద్దీ మనకి వాటర్ అనేది తగ్గిపోతూ కొంచెం డ్రై అవుతూ ఉంటుందండి కర్రీ. ఈలోగా నేను ఇంకొక స్టవ్ పైన ఇలా చిన్న బాణీ పెట్టుకొని జీడిపప్పుని ఫ్రై చేసుకుంటున్నాను. కొంతమందికి కర్రీలో క్రంచీగా ఉంటే నచ్చుతుంది. కొంతమందికి సాఫ్ట్గా నచ్చుతుంది. సాఫ్ట్గా కావాలనుకున్న వాళ్ళు 1 అవర్ బిఫోర్ నానబెట్టుకుంటే జీడిపప్పు మనం ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడే ఆ నానబెట్టిన జీడిపప్పుని యాడ్ చేస్తే వాళ్ళకి సాఫ్టీగా అనిపిస్తుంది జీడిపప్పు అనేది. లేదు క్రంచీగా ఇష్టమైతే ఇలా సెపరేట్గా ప్యాన్ పెట్టుకొని ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని మనం లాస్ట్ కర్రీ అయిపోతుంది అన్నప్పుడు యాడ్ చేస్తే ఆ క్రంచీనెస్ అనేది పోకుండా ఉంటుంది. ఇప్పుడు కర్రీ అనేది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు నేను జీడిపప్పుని యాడ్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది. చూస్తేనే మెల్టింగ్గా అనిపిస్తుంది కర్రీ అనేది. ఇలా దగ్గరగా చేసుకుంటే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కీమా తిన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. మనకి గ్రేవీ ఉంటే దానికంటే కూడా ఇలా కీమా అనేది ఇలా చేస్తేనే పర్ఫెక్ట్గా బాగుంటుంది. సో నేనిప్పుడు కర్రీ ఇంకా అయిపోతుంది అనే టైంలోనే జీడిపప్పు ఫ్రై చేసింది యాడ్ చేశాను. మళ్ళీ ఇంకొకసారి ఫైనల్గా కొత్తిమీరని కూడా యాడ్ చేశానండి. ఇలా మీరు కూడా ఈ స్టైల్‌లో నేను చేసినటువంటి ఈ కీమా ఫ్రైని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తుంది. మళ్ళీ మళ్ళీ మీరు ఇలానే చేసుకొని తినాలి అనేలాగా ఉంటుంది. ఇలా మనకి ఆయిల్ అంతా పైకి తేలింది అనంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంక మీరు దించేసుకోవచ్చండి. ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి అలానే విరోహిమాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. టేక్ కేర్.